ఇప్పుడు మనం వైజాగ్లోని సముద్రం యొక్క అందాల్ని చూస్తున్నాం. ఈరోజు మనం దేశానికి విశిష్ట సేవల్ని అందించిన TU-142 ఆల్బట్రాస్ ఎయిర్క్రాఫ్ట్ని, ఇంకా కుర్సురా సబ్మెరైన్ మ్యూజియంస్ని చూడబోతున్నాం. ఆకాశంలో ఎగిరి ఆ విమానాన్ని చూశారు కదా. కానీ ఇప్పుడు మనం చూడబోయేది అంతకు మించిన ఒక రాకాసి పక్షి. ఇదే వైజాగ్ మ్యారిటైమ్ సర్క్యూట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. లోపలికి అడుగు పెట్టగానే ఈ అందమైన మ్యూరల్స్ మనకి వైజాగ్లోని మ్యారిటైమ్ హిస్టరీని వివరిస్తాయి. ఈ విమాన సృష్టికర్త అయిన ఆంద్రే టుప్లోవ్ గురించి మరియు దీని పవర్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ TU-142 ఆల్బట్రాస్ పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. సుమారు 29 ఏళ్ల తన సుదీర్ఘ సర్వీసులో ఒక చిన్న ప్రమాదం కూడా లేకుండా ఏకంగా 30,000 గంటలు గాలిలో ప్రయాణించి దేశ రక్షణలో కీలక పాత్ర పోషించింది. ఇది మన ఇండియన్ నేవీ యొక్క అద్భుతమైన మెయింటెనెన్స్కి మరియు మన పైలట్ల నైపుణ్యానికి ఒక నిదర్శనం. నేవీ ఆఫీసర్ల యూనిఫామ్ నుంచి వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ వరకు ప్రతిదీ ఇక్కడ చాలా క్లియర్గా ప్రదర్శించారు. సముద్రం ఒడ్డున ఉదయించే సూర్యుడి బ్యాక్డ్రాప్లో ఈ మోడల్ని చూస్తుంటే ఎంతో బాగుంది కదా. ఇప్పుడు అసలైన సర్ప్రైజ్. TU-142 ఆల్బట్రాస్ కేవలం ఒక విమానం కాదు. 29 ఏళ్ల పాటు ఇది ఇండియన్ నేవీకి ఐ ఇన్ ద స్కై అంటే ఆకాశంలో కన్నులాగా పనిచేసింది. ఈ ఆల్బట్రాస్ ఇండియన్ నేవీకి ఒక బిగ్ బ్రదర్ లాంటిది. 1988లో నేవీలోకి వచ్చిన ఇది మన సముద్ర తీరాలను కంటికి రెప్పలా కాపాడింది. శత్రువుల సబ్మెరైన్స్ని వేటాడటమే దీని మెయిన్ డ్యూటీ. 30,000 గంటలు ఒక్క ప్రమాదం లేకుండా గాలిలో సంచరించిన అరుదైన రికార్డ్ దీనికి ఉంది. ఆపరేషన్ విజయ్ అంటే కార్గిల్ యుద్ధంలో శత్రువుల కదలికలను కనిపెట్టడంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీని రాకతో హిందూ మహాసముద్రంలో మన పట్టు పెరిగింది. ఈ ఆల్బట్రాస్ మన సముద్ర తీరానికి ఒక గర్వకారణం. ఇప్పుడు మన అసలైన వేట ఏంటో చూద్దాం. పదండి సబ్మరైన్లోకి. ఈ సబ్మరైన్ కేవలం ఒక నౌక కాదు. ఇది 1971 యుద్ధవీరుడు. ఆ సమయంలో అరేబియా సముద్రంలో నిరంతరం పహారా కాసి శత్రువులకు చుక్కలు చూపించింది. 31 ఏళ్ల తన ప్రస్థానంలో ఇది భూమిని 3 సార్లు చుట్టినంత దూరం ప్రయాణించింది. మన నేవీ సబ్మరైన్ విభాగానికి ఇదొక మొదటి మెట్టు. ఇక్కడ ఈ రెడ్ డాట్స్ చూసారా? ఇవే టార్పేడో ట్యూబ్స్. శత్రువుల పనిపట్టే అసలైన ఆయుధాలు ఇక్కడే ఉంటాయి. ఈ సబ్మెరైన్ కేవలం ఒక ప్రదర్శన వస్తువు కాదు. ఇది 1971 ఇండో పాక్ యుద్ధంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన ఒక నిజమైన యుద్ధవీరుడు. ఆ క్లిష్ట సమయంలో అరేబియా సముద్రంలో పహారా కాస్తూ మన తీరాలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత ఈ INS కుర్సురాది. చుట్టూ వేల సంఖ్యలో పైపులు, భారీ వాల్వ్స్,
ఒక మెకానికల్ వండర్ లోపల ఉన్నట్టుంది కదా. లోపలికి వెళ్తుంటే గాలి బరువెక్కుతుంది. ఇక్కడ సూర్యరశ్మి ఉండదు. పగలు రాత్రి తేడా తెలియదు. ఇది ఆఫీసర్ల కేబిన్. రేడియో రూమ్ నుంచి సోనార్ డిటెక్షన్ వరకు ప్రతి సెకను అలర్ట్గా ఉండాలి. ఈ ఇరుకైన బెడ్స్ చూసారా? దీన్ని హాట్ బంకింగ్ అంటారు. ప్లేస్ తక్కువ కాబట్టి ఒకరు డ్యూటీలో ఉంటే ఇంకొకరు పడుకుంటారు. సూర్యరశ్మి చూడకుండా నెలల తరబడి ఉండాలి కాబట్టి ఇలాంటి టిండ్ ఫుడ్ మరియు ఇడ్లీలే వీళ్ళకి ఆధారం. పైన కొన్ని వందల టన్నుల నీటి ఒత్తిడి ఉంటుంది. ఆ సౌండ్ వింటే గుండె ఆగిపోతుంది. ఇది డెప్త్ గేజ్ మీటర్. ఇది సబ్మెరైన్కి బిజినెస్ ఎండ్. భారీ పైపులు మీటర్లతో నిండిన ఈ ప్రదేశం సబ్మెరైన్కి ప్రాణం పోస్తుంది. చుట్టూ వేల మైళ్ళ పైపులు. ఇక్కడ ఒక చిన్న లీక్ అయినా ప్రాణాలకే ప్రమాదం. అందుకే ప్రతి వాల్వ్ ఒక బాధ్యత. ప్రతి అడుగులోనూ వంగి మెలికలు తిరుగుతూ వెళ్ళాలి. ఇక్కడ ఉండాలంటే ఎంత ఓపిక ఉండాలో కదా. చివరికి బాత్రూంలో కూడా ప్రెషర్ గేజ్లు ఉంటాయంటే ఇక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందో అర్థం చేసుకోండి. నెలల తరబడి స్నానాలు ఉండవు. కేవలం ఒక మగ్గు నీటితోనే సరిపెట్టుకోవాలి. ఇక్కడ నీరు అంటే ప్రాణం కన్నా ఎక్కువ. బయటికి రాగానే పీల్చే ఆ స్వచ్ఛమైన గాలి, అప్పుడు తెలుస్తుంది మన నావికా వీరుల త్యాగం ఎంత గొప్పదో. బయట నుంచి చూస్తే ఈ జైంట్ ఎంత అందంగా ఉందో. ఆ వెనక ఉన్న రడ్డర్స్ మరియు ఫ్యాన్స్ దీని పవర్కి నిదర్శనం. మొత్తానికి వేటగాడు, వేట రెండింటినీ చూశాం కదా. వైజాగ్ వస్తే ఈ అడ్వెంచర్ని అస్సలు మిస్ అవ్వకండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వారం మనం నేవీ హీరోల సాహస గాథల్ని చూసాం. మరి వచ్చే వారం మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముందుగా వైజాగ్ మొత్తాన్ని ఒక్క ఫ్రేమ్లో చూపించే అందమైన హిల్ స్టేషన్ కైలాసగిరి. ఆ తర్వాత పంచారామ క్షేత్రాలలో ఒకటైన పురాతన పవిత్రమైన ద్రాక్షారామ క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. ప్రకృతి అందాలు మరియు ఆధ్యాత్మిక వైభవం. ఈ డబుల్ ధమాకా ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు సెలవు. జై హింద్.